హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైఫ్ టైమ్ ఫిట్నెస్. ఇవాళైతే మనం డే 5 ఇన్ అవర్ వింటర్ ఆర్క్ ఛాలెంజ్. ఇవాళైతే సేమ్ ట్రైసెప్, బైసెప్, బ్యాక్, చెస్ట్, ఇంకా టై, లెగ్స్ మీద అయితే కాన్సన్ట్రేట్ చేద్దాం. లేట్ చేయకుండా అయితే వర్కౌట్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే మనకి సేమ్ వార్మప్ చేసుకొని బైసెప్స్కి, ట్రైసెప్స్కి వార్మప్ చేసుకొని అయితే స్టార్ట్ చేసేద్దాం. మనకైతే 2 డంబుల్స్ అయితే కావాలి. డంబుల్స్తో ఫస్ట్ వేరియేషన్ మన డంబుల్ కల్స్ ఇవాళైతే మన టిల్ ఫెయిల్యూర్ వరకు చేద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే మనం ఎవ్రీడే 15 or 12, 30 into 15 చేస్తే మనకి ఫ్యాట్ అనేది బిల్డ్ అవుతుందిలే కానీ మసిల్ అయితే రాదు. ఎందుకంటే మసిల్ అయితే టేర్ అవ్వదు. మీరు అక్కడి వరకు చేయగలుగుతారు. ఏ ఎక్సర్సైజ్ అయినా టిల్ ఫెయిల్యూర్ వరకు చేయాలి మనం. అదైతే మనం గుర్తుపెట్టుకోవాలి బాగా. డబ్బులు తీసుకొని ఇప్పుడు మనం ఎంతవరకు అయితే చేయగలుగుతామో అంతవరకు అయితే చేద్దాం. టిల్ ఫెయిల్యూర్ అంటే నా వల్ల కాదు ఇంకా చేయకపోద్ది అంత స్టేజ్ వరకు చేద్దాం. ఓకేనా? ఇప్పుడైతే మనం రైట్ హ్యాండ్తో అయితే 25 reps అయితే తీయగలం. చూడండి, పంప్ అయితే ఇలా వచ్చింది. దీన్ని ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్కి కూడా అయితే చేద్దాం. లెఫ్ట్ హ్యాండ్ తీసి తర్వాత మనం బ్యాక్ వర్కౌట్ నుంచి చెస్ట్ వర్కౌట్కి అయితే వద్దాం. లెఫ్ట్ హ్యాండ్ ఇప్పుడైతే మనం ఈ చేతి కూడా 25 reps అయితే తీసాం. నెక్స్ట్ వచ్చేసి మన షోల్డర్ ప్రెస్ రెగ్యులర్. దానికన్నా ముందు ఇవాళ బైసెప్ మన దగ్గర ఉన్న హైయెస్ట్కి 15 kgs డంబుల్స్తో అయితే డంబుల్ కల్స్ అయితే చేద్దాం. అంటే 2 చేతులకి ఎట్ ఏ టైమ్. ఫస్ట్ అయితే చిన్న వాటిలతో, బ్లాక్ కలర్ వాటిలతో మన దగ్గర ఉన్న ఈ 8 kgs డంబుల్స్ అయితే చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 reps అయితే తీసాం గైస్. ప్రస్తుతానికి అయితే పంప్ అయితే ఇలా వచ్చింది. చూస్తున్నారు కదా, పంప్ అయితే ఇలా వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ అయితే మన ట్రైసెప్ వర్కౌట్. మన బాడీలో చూడండి, ఓన్లీ 30% మాత్రమే బైసెప్ ఉంటుంది.
మిగతా 70% ట్రైసెప్. మనం ఫస్ట్ మెయిన్ ట్రైసెప్ మీద అయితే ఫోకస్ చేయాలి. సేమ్ మన వెపన్ ఉంది కదా మడ్గడ్తో అయితే ఇప్పుడు అయితే చేద్దాం. చూడండి, ఇప్పుడైతే 30 అయితే తీసాం గైస్. పంప్ అయితే ఇలా వచ్చింది చూడండి, కనబడుతుందా? పంప్ అయితే ఇలా వచ్చింది ట్రైసెప్. ఇప్పుడైతే మన దగ్గర ఉన్న ఈ బ్లాక్ కలర్ డంబుల్స్తో ట్రైసెప్స్కి వాల్ క్లైంబ్ అయితే చేద్దాం. అది ఎలా అంటే సింపుల్, మీరు ఒక చెయ్యి ఇలా గోడకు సపోర్ట్ తీసుకోండి, ఇలా పర్ హ్యాండ్ 20 to 30 తీయడానికి అయితే ట్రై చేయండి. నేనైతే నా టిల్ ఫెయిలియర్ వరకు అయితే చేస్తాను. ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇలా ఉండాలి కరెక్ట్, బాడీ కరెక్ట్గా స్ట్రైట్గా. 2 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 20 21 22 23 24 ఈ హ్యాండ్ కూడా అయితే 30 అయితే తీసాం గైస్. మన ఈ ట్రైసెప్ కూడా, ఈ లెఫ్ట్ హ్యాండ్ ట్రైసెప్ కూడా అయిపోయాక ఇవాళ ఫోరం అంటే ఈ పార్ట్ ట్రైన్ చేయడానికి అయితే చూద్దాం మనం కొంచెం ఎక్సర్సైజ్. ఇప్పుడైతే లెఫ్ట్ హ్యాండ్కి కెమెరా యాంగిల్ అటువైపు కనపడదు, ఎందుకంటే ఇటువైపు డోర్ ఉంది కాబట్టి. సో నేను డైరెక్ట్ ఇటువైపు చేస్తా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 20 21 22 23 24 25 26 27 28 29 30. సేమ్ ఇంతే సేమ్. మన ఈ హ్యాండ్కి కూడా అయితే 30 reps అయితే తీసాం. నెక్స్ట్ మన మడ్గడ్డతో మన ఫేవరెట్ వర్కౌట్. ఎవ్రీ హ్యాండ్ సైడ్ అయితే నేను 30 అయితే తీసుకున్నాను గైస్. మీరు కూడా మీ ఫెయిలియర్ వరకు అయితే చేయడానికి ట్రై చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. ఇటు సైడ్ అయితే 30 అయితే తీసాం కదా. ప్రస్తుతానికి అయితే మన చెయ్యి పంప్ అయితే ఇలా వచ్చింది చూడండి, ఇలా అయితే ఉంది. నెక్స్ట్ మన రైట్ హ్యాండ్తో అంటే దీన్ని యాంటీ క్లాక్ వైజ్. ఇప్పుడైతే మనం యాంటీ క్లాక్ వైజ్ చేసాం, ఇప్పుడైతే క్లాక్ వైజ్. 1 2 3
4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. సో చూసారు కదా, ఈ రెండు చేతులకి మనం బ్యాక్ వర్కౌట్కి, బ్యాక్కి, నెక్స్ట్ చేతులకు కూడా ఎక్సర్సైజ్ అయితే అయిపోయింది. చూసారా పంప్ ఎలా ఉందా? చూడండి, ఈ బల్క్ అయితే పంప్ ఇది. నెక్స్ట్ మనం చేయబోయే ఎక్సర్సైజ్ మన దగ్గర ఉన్న హెవీ వెయిట్తో ఈ డంబుల్ అయితే ఉంది కదా, ఈ డంబుల్ తీసుకుందాం. ఈ డంబుల్ ఇప్పుడు దీంతో మనం దాన్ని ఏమంటారు, నేను మర్చిపోయా, ఇలా ఇది ఏదైతే ట్రైసెప్స్కి బ్యాక్ వర్కౌట్కి అయితే ఉపయోగపడుతుంది. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఈ చేతితో 10 కన్నా ఎక్కువ చేయలేకపోతున్నాను, ఎందుకంటే చాలా వెయిట్ ఉంది, చాలా అంటే చాలా వెయిట్ ఉంది. చూడండి ట్రైసెప్ పంపు. చూసారు కదా జర్క్ అనేది. నెక్స్ట్ అయితే మన యాప్స్కి అయితే చూద్దాం. ఇప్పుడైతే యాప్స్కి అయితే చూద్దాం. యాప్స్కి మనం చేయాల్సిన మెయిన్ వర్కౌట్ ప్లాంక్, పుషప్స్. పుషప్స్ అయితే మొత్తం మన అప్పర్ బాడీ మొత్తం కవర్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇలా 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 పడుకొని ఇలా ఒక 15 reps చేయండి 3 setsలో. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 reps అయితే తీసాం కదా. నెక్స్ట్ వచ్చేసి మనం పుషప్స్ అయితే తీద్దాం. సేమ్ మనం నీ పుషప్స్, ఇంక్లైన్ పుషప్స్, డిక్లైన్ పుషప్స్, నెక్స్ట్ నార్మల్ పుషప్స్, తర్వాత ప్లాంక్స్. దాంతో మన యాప్స్ వర్కౌట్ అయితే కంప్లీట్ అవుతుంది. యాప్స్ తర్వాత లెగ్ వర్కౌట్కి మనం సిటప్స్ తీయాలి, స్క్వాట్స్ తీయాలి. స్క్వాట్స్లో మళ్ళీ వేరియేషన్స్ ఉంటాయి, అవైతే తీద్దాం. ఫస్ట్ అయితే మన డిక్లైన్ పుషప్స్, నీ పుషప్స్ అయితే తీద్దాం. ఫస్ట్ తీయబోయే ముందు ఇక్కడైతే మట్టి అయితే వచ్చింది గైస్, చూడండి. చూడండి మట్టి అయితే వచ్చింది, అది నా కాలుకైతే గుచ్చుకుపోయింది. ఆ మట్టి అయితే క్లీన్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. అదైతే క్లీన్ చేసేసాం. నెక్స్ట్ ఇప్పుడైతే మనం మెయిన్ డిక్లైన్ నీ పుషప్స్ అయితే తీద్దాం. నీ పుషప్స్ దానికి చేసుకుందాం. ఇదైతే మనం చేసిన కాంక్రీట్తో అయితే చేసాం మనం. చూడండి ఈ రెండు కాంక్రీట్తో అయితే చేసాం. ఇది డిక్లైన్ పుషప్స్ కూర్చుకుంటానే కాసి.
4 5 6 7 8 9 10 11 12 13 14 15 నీ పుషప్స్ అయితే 15 చేసాం కదా. నెక్స్ట్ వచ్చేసి ఇంక్లైన్ పుషప్స్ మనం ఒక వాల్ సపోర్ట్ అయినా తీసుకుందాం, లారెల్స్ డ్రమ్ సపోర్ట్ అయినా తీసుకుందాం. ఈ రెండింటి సపోర్ట్ అయితే తీసుకొని చేద్దాం. తర్వాత డిక్లైన్ పుషప్స్ ఏమో ఒక చైర్ ఆర్ఎల్స్ మనమే చేద్దాం ఏదో ఒకటి. తర్వాత అయితే పుషప్స్ చేద్దాం. పుషప్స్ తర్వాత డైమండ్ పుషప్స్ తర్వాత స్క్వాట్స్ అయితే తీద్దాం. ఫస్ట్ అయితే ఇప్పుడు మనం ఇంక్లైన్ పుషప్స్ అయితే తీద్దాం. తెలుసు కదా, ఇంక్లైన్ పుషప్స్కి మనకు ఒక గోడ కావాలి. గోడతో పాటు